న్యూస్ 81కు స్వాగతం. సీనియర్ సిటిజన్ల హక్కుల రక్షణకు కృషి చేస్తామని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జైత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో టాస్కా జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సంఘానికి ఏకగ్రీవంగా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మాజీ మున్సిపల్ చైర్మన్ జిఆర్ దేశాయిని, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన రిటైర్డ్ తహసీల్దార్ పి హనుమంతరెడ్డిలకు పౌర సన్మానం నిర్వహించారు. ఈ నేపథ్యంలో హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ వృద్ధుల సమస్యల పరిష్కారం సంక్షేమం కోసం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ కమిషన్ వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఆ కమిషన్కు చైర్మన్గా వారి సంఘ రాష్ట్ర అధ్యక్షులు పి నరసింహారావును నియమించాలని కోరారు. వృద్ధ తల్లిదండ్రులను నిరాదరించే ఉద్యోగుల వేతనాల నుంచి 10% మినహాయించి వారికి అందజేసేలా చట్టం తెస్తామని సీఎం ప్రకటించడం పట్ల వారి సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, ఉపాధ్యక్షులు బొల్లం విజయ్ కుమార్, ఎండి యాకూబ్, కోశాధికారి వెలుముల ప్రకాశ్రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు పి అశోక్రావు, కె సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు మానాల కిషన్, బీసీ మహిళా జాక్ అధ్యక్షురాలు కస్తూరి శ్రీమంజరి, గంగం జలజ, సీనియర్ సిటిజన్స్ మహిళా కార్యదర్శి బి కరుణ, మండల అధ్యక్షురాలు రాధా, మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు కొక్కుల ఆంజనేయులు, మైనారిటీ నేతలు జాఫర్, యాకూబ్ హుసేన్, సయ్యద్ యూసుఫ్, వజీర్, ఉమ్మడి జిల్లా విద్యార్థి జాక్ అధ్యక్షులు దోనూరి బొమ్మచారి, వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా ఒక వివాదాస్పదం కాని విషయం ఒక్కనాడు కూడా ఆయన ఉన్నాడు వివాదాస్పదంగా పేపర్లో చూడలేదు. మరి దేశాయి గారు ఇంత అక్రమాలు నడిపిస్తున్నారు. అవన్నీ ఆ సేవలన్నిటికీ గుర్తింపుగా ఇవాళ సీనియర్ సిటిజన్స్ కూడా రాష్ట్ర స్థాయిలో ఒక కార్యదర్శి పదవిని ఇస్తుంటే ఆయన ఎంతో సేవ చేయాల్సిన అవసరం వస్తుంది. అంత అవకాశం కూడా ఆయనకు ఉన్నది. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ప్రతి జిల్లాకు పోయి తన యొక్క కార్యక్రమాలు డిశ్చార్జ్ చేసుకోవాల్సిన అవకాశం ఆయనకు ఉంది. తర్వాత రాష్ట్ర మనకు సీనియర్ సిటిజన్ కు సేవ చేస్తే ఎన్నడూ తరిగిపోదు, ఎన్నడూ విరిగిపోదు. తప్పకుండా ఆయనకి ఇంకా గుర్తింపు వస్తుంది. భగవంతుడు ఆయనకి ఇంకా ఐశ్వర్యాలు ప్రసాదించి ఇంకా మన సీనియర్ సిటిజన్స్ అందరికీ బాగా సేవ చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా నాకు తమ్ముడు లాంటి వాడు. మరి చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం కలిసి చదువుకున్నాము, హాస్టల్లో చదువుకున్నాం. అక్కడి నుంచి తన యొక్క గొప్పతనాన్ని, తన యొక్క చదువులో ఉన్న రాణింపుని గుర్తించి తనకు హాస్టల్లో కూడా సీట్ ఇచ్చింది గవర్నమెంట్. అంత గొప్ప హనుమంతరెడ్డి మంచి జ్ఞానవంతుడు కాబట్టి అప్పుడు జ్ఞానవంతులకే హాస్టల్లో సీట్ ఇచ్చారు. అప్పుడు దాన్ని ఉపయోగించుకొని తిరిగి తహసీల్దార్ కూడా తను సేవలు అందించింది. ఇక ఈ సీనియర్ సిటిజన్ మొక్క ఓని తను ఎప్పుడైనా నేను ఇంతగా సేవ చేస్తాను అనుకోలేదు. ప్రతి వాళ్ళు పనిచేస్తూ ఉంటే ఏమొస్తుందన్నా అని అనుకోడు. అట్లా కాదు, ఇలా పూర్తి అంకితం అయిపోయి మనందరికీ పనిచేస్తున్నాడు. ఇక్కడ చాలా సంతోషం ఇస్తున్నాను హనుమంతరెడ్డి గారి గురించి. ఇంకా కాబట్టి ఆయనకు ఇవన్నిటిని గుర్తించే ఆయనకు మనకు రాష్ట్ర సెక్రటరీగా అవకాశాలు ఇచ్చారు. మొన్న డయాస్ మీద చూస్తే నాకు సంతోషం అనిపించింది. అరే నేను ఇంతగానం పనిచేస్తే నాకేమో అసలు ముట్టుకుంటలేరు, నన్ను ఎవరు గుర్తిస్తలేరు. ఇంత చక్కటి అంటే వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు అవకాశం వచ్చిందని నేను చాలా మన తరఫున పోరాడడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఆల్ ది బెస్ట్ అండి. మీకు నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం చెప్తూ, గౌరవనీయులు పెద్దలు మాజీ చైర్మన్ దేశాయి గారు మరియు రిటైర్డ్ తహసీల్దార్ గారు హనుమంతరెడ్డి సార్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కార్యదర్శిగా ఎన్నికైనందుకు బీసీ మహిళా సంక్షేమ సంఘం తరఫున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. కంగ్రాచులేషన్ సార్. మీ అందరూ 60 ఏళ్ళ పైబడిన వాళ్ళందరికీ మీ వంతు మీరు కృషి చేస్తున్నందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. వచ్చినటువంటి సీనియర్ సిటిజన్ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన దేశీయ అంకుల్ గారు, మన హనుమంత అన్న గారికి హృదయపూర్వక కంగ్రాచులేషన్ తెలుపుతూ, అన్న మీరు ఇంకా ముందు ఎంతోమంది వృద్ధులను చేరదీస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు
నిజంగా చాలా గర్వకరము. ఎందుకంటే మన జగిత్యాల డిస్ట్రిక్ట్లోనే ఇది మారుమోగుతున్నది. ఇలాంటి వృద్ధులకు ఎలాంటి కష్టాలు కలగకుండా వాళ్ళ ఇంట్లో పిల్లలు కానీ తల్లిదండ్రులను ఇంకెంతో బాగా చూసుకుంటారు. ఇంకెంతో మీరు ముందుగా ఇంకా విజయాలు సాధించాలని ఇలాగా కోరుకుంటున్నాను. నమస్కారం. సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ సీనియర్ సిటిజన్స్ మెంబర్స్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే చిరంజీవులంతా మహిళా నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే చాలామంది వాళ్ళ హక్కుబడి పదవులు రావచ్చు, కానీ వచ్చిన పదవులకు ప్రాణం పోసి శాశ్వతంగా నిలపడం అనేది చాలా గొప్పతనం. మనకు చాలా సీనియర్స్ అందరికీ అనుభవం ఉంది. విభిన్న సమయాలలో విభిన్న పదవులలో ఉన్నటువంటి మహానుభావులందరూ ఇక్కడ చూసిన వాళ్ళం మనం. అయితే ఇక్కడ దేశాయ్ గారి గురించి ఒక 2 మాటలు నాకు వారికి ఉన్న అనుబంధం గురించి మీ అందరూ కూడా షేర్ చేసుకుంటారు. మా ఇద్దరి స్నేహం అనేది 81 నుండి వారు నేను ఒకేసారి కౌన్సిలర్గా ఎన్నిక కావడం, ఐడియాలజీ ఇద్దరిది ఒకేలాగా ఉండడం వల్ల మరి ఆనాడు మేము 24 మంది కౌన్సిలర్లు ఉన్నా ఈ రోజు వరకు అందరూ విడిపోయినారు, కానీ మేము ఇద్దరు విడిపోలేదు. అది కంటిన్యూషన్ మారుతా ఉంది. కారణం ఏంటంటే ఆలోచన విధానం. దానిలో మనం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే దేశాయ్ గారు ఎందుకు అంత గొప్పగా ఎదిగారంటే వారికన్నా ముందు 95లో మున్సిపల్ చైర్మన్గా అవకాశం పెట్టి మనకు నాకిచ్చారు. సరే, గెలుపోవడం పెద్ద ఇంపార్టెంట్ కాదు. దాని తర్వాత నేను అప్పుడు ఓటమి చేయడం, తర్వాత నెక్స్ట్ జనరల్ కాగానే మరి మళ్ళీ నాకు అవకాశం కావాలని అయినప్పుడు జనరల్ అయింది కాబట్టి బాగోదు, జనరల్గా మరి మనోడికి అవకాశం ఇప్పిద్దామని చెప్పి వారిని ప్రతిపాదన పెట్టుకోవడం జరిగింది. మరి ఆనాడు గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు సోదరులు ఇందాక చెప్పినట్టు మత్సలేని పరిపాలన అయితే టౌన్కి అందించడం జరిగింది. ఇవాళ మనం జగిత్యాలను ఈ మాత్రం సుందరంగా చూస్తున్నామంటే దానికి పునాది వేసింది దేశాయ్ గారు. అనేక మంది రాజకీయ నాయకులు ఎందరో అడ్డుపడ్డా తనకున్న పరిజ్ఞానము, చట్టము మీద అవగాహనతో అన్నిటినీ ఎదుర్కొని ఒంటరి పోరాటం చేసి మరి వాస్తవంగా మనం మైనార్టీలో ఉన్నప్పుడు కౌన్సిల్లో మైనార్టీ వాళ్ళు మెజార్టీ కాంగ్రెస్ ఉన్నా అందరినీ ప్రేమతో అక్కున చేర్చుకొని ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడం అనేది జరిగింది. దానికి ఇంకా బలమైన కారణం ఏంటంటే ఎన్నడూ నేను చైర్మన్, నేను చెప్తున్నాను మీరు చేయాలి అనే ఫీలింగ్ ఆయన లోపల ఎక్కడ ఉండేది కాదు. ఆయన అంతా కూడా కౌన్సిలర్స్తో పాటు మాలాంటి రిలేషన్స్ కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చేది. ఏ కార్యక్రమం చేయాలనుకుంటే కూర్చోబెట్టుకునేది, అందరినీ డిస్కస్ చేసి ఏం చేద్దాం మనం. ఎందుకంటే చరిత్రలో మిగిలిపోవాల్సినటువంటి సమయం మనకు వచ్చింది, గొప్పలకు ఇచ్చేది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీకున్న అనుభవాలు, మీ ఆలోచన విధాన్ని షేర్ చేసుకుంటే దాన్ని అమలు చేసే బాధ్యత నేను మీరు చేసుకుంటా అని చెప్పి ఆ రకంగా ఆ స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే మరి అందరి సూచనలు సలహాలు తీసుకొని మరి ఈ డెవలప్మెంట్ అంతా జరిగింది. కనుక చాలామంది నాయకులు ఏంటంటే గెలిసే వరకు ఒకలాగా ఉంటారు, గెలిచిన తర్వాత ఇక మోనోపాలిజం స్టార్ట్ అయిపోయింది. అది మొహమాటమా, స్వాభిమానమా, లేకపోతే అహంకారమా గాడ్లోస్, కానీ ఆ స్వేచ్ఛ ఇవ్వరు కింద. ఏ నాయకుడు తనకు తాను గెలవడు. ఎందుకంటే కార్యకర్తలు భుజాలు వేసుకొని అహర్నిశలు కష్టపడితే నాయకత్వం అనేది తప్పుతుంది. దానికి పరిపూర్ణ న్యాయం చేసింది దేశాయ్ గారు. ఇప్పటివరకు నేను మళ్ళీ అలాంటి నాయకులు చూడలేదు. కొంతమంది ఉండొచ్చు, సేవ చేస్తుండొచ్చు, కానీ కార్యకర్తల సూచనలు తీసుకోవడం అనేది గొప్పతనం. చాలామంది అక్కడ మోమాట పడతారు, నేను చైర్మన్ కదా, లేకపోతే నేను ఎమ్మెల్యే కదా, వీళ్ళు చెప్తే నేను ఎందుకు వినాలి, అది మంచిదని తెలిసి ఉండి కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ భావన వాళ్ళు ఎక్కడ కనపడలేదు. ఇప్పటి 4-5 లేదు. కాకపోతే ఈ సన్మానాలు ఇవన్నీ కూడా పెద్ద ఇష్టపడే మనస్తత్వం కాదు ఆయనకి. నిరాడంబరంగా ఉండాలని చాలా సందర్భం మేమే ఒత్తిడి చేసేది. సార్ అట్లా కాదు సార్, ఇట్లా ఉండాలి సార్, అట్లా ఉండాలని కూడా ఎవరికన్నా ఈ శాశ్వతం కాదు, విద్యార్థులు అంత మంచి మనస్తత్వం. కాబట్టి మరి దానిలో భాగంగానే మనకి ఇవాళ రాష్ట్రంలో అశోక్ గారు ఇచ్చిన సేవల ప్రతిఫలం అగైన్ మళ్ళీ జగిత్యాలకి రాష్ట్ర స్థాయిలో అవకాశం దొరకడం సంభవించింది. ఎందుకంటే అశోక్ కూడా
వచ్చిన పదవికి వన్నె చేస్తూ నిరంతరము సమస్యల పట్ల స్పందిస్తూ పరిష్కరిస్తూ మరి రాష్ట్ర స్థాయినే నెంబర్ 1గా జగిత్యాల జిల్లా నిలబెట్టినాడు. దానికి మనందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే అక్కడ మంచి టీం ఉంది అనే ఒక ఆలోచనతోనే మళ్ళీ మనకి పాలసీ మ్యాటర్లో ఒకరికి 2 పదవులు ఉండదు, ఒకే పదవి ఉండాలిగా చెప్పినప్పుడు మరి జగిత్యాలకి అవకాశం ఇస్తాము, మీరే సూచించండి అన్నప్పుడు మరి అందరి సూచనలు తీసుకొని అశోక్ గారు దేశ గారి పేరును, అట్లాగే వైస్ ప్రెసిడెంట్ కూడా అవకాశం ఉంది అన్నప్పుడు మరి రిటైర్డ్ బాబా గారి హనుమంత్ రెడ్డి గారి పేరును ప్రతిపాదించారు. ఇద్దరు అయితే అధికారిగా హనుమంత్ రెడ్డి గారు కూడా మచ్చ లేకుండా రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. అలాగే నాయకునిగా దేశాలు కూడా మచ్చ లేకుండా తీసుకున్నారు. కాబట్టి ఇద్దరికి రాష్ట్ర స్థాయి పదవి రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. దీన్ని మళ్ళీ మనం రికార్డు బ్రేక్ చేయాలి. ఎందుకంటే ఇది 2 years పీరియడ్ కాబట్టి ఈ 3 years పీరియడ్లో ఇప్పటి వరకు ఉన్న రాష్ట్ర కమిటీలు చేయనంత గొప్ప పనులు మీరు చేసి మనము ఒక చరిత్రనే సృష్టించాలని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మొన్న ఒక డిస్కస్ కూడా చేశాను. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ అన్నప్పుడే వయసు రీత్యా మనకు కొంత శారీరక సమస్యలు అవన్నీ ఉంటాయి. సో దానికి ఏదైనా ప్లాన్ చేద్దాం అన్నప్పుడు ఒక హెల్త్ అవేర్నెస్ క్యాంప్ పెట్టదాము. అది కూడా ఏదో ఈ మందుల ద్వారా కాదు, నేచురల్గా మనం ఏం చేస్తే మందులు లేని జీవితాన్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనే దాని మీద మరి మనకున్నటువంటి సహజ సిద్ధమైన వనరుల ద్వారా, అంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారా ఆరోగ్యాన్ని ఎట్లా కంట్రోల్ పెట్టుకోవచ్చు అనే దాని మీద ఒక ఎక్స్పర్ట్స్ జేసీ రెడ్డి గారని ఆయన కడప, ఆయన చాలా పెద్ద ఎత్తున అవేర్నెస్ క్యాంప్స్ అనేది పెడతా ఉన్నారు. ఆయన టైం కనీసం ఒక 1 month బిఫోర్ మనము అడిగితే మాత్రమే దొరుకుతుంది. అలాంటిది మొన్న మేము అడగడం జరిగింది. వారు నవంబర్లో మనకు టైం ఇస్తామని చెప్పినారు. మనం ఎక్కువ మంది, ఎందుకు అంటే అదేదో అలంకారప్రాయం కాకుండా వందలు కాదు 1000 మందికి ఉపయోగపడేలాగా ఆ ప్రోగ్రాం ఉంటుంది. చాలామంది ఇలా షుగర్, డయాబెటీస్, రకరకాల వ్యాధులతో సఫర్ అవుతున్నారు, జైంట్ పెయిన్స్. సో ఇవన్నిటికి కూడా పరిష్కార మార్గం అనేది వారు చూస్తారు. కనుక ఆ ప్రోగ్రాం కూడా చాలా త్వరలో, అంటే ఒక విశిష్టం. మనం ఏం చేసినా ఒక సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, కేవలం పిల్లలు ఏదో తల్లిదండ్రుల పట్ల అశ్రద్ధ చేస్తున్నారని ఒక్క సమస్య కాకుండా ప్రతి దానిలో మనకంటే ఒక మార్క్ ఉండాలనేదే మరి అశోక్ అన్న గారి దేశ గారి మా అందరి ఆలోచన. దానిలో భాగంగానే మరి నవంబర్లో కూడా త్వరగా డేట్ కూడా అనౌన్స్ చేస్తాము. అప్పుడు మాత్రం మనం అందరం భుజాల మీద వేసుకొని ఎంతమంది వీలైతే అంతమందిని అందులో పాల్గొన్న చేస్తే మనం వారందరికీ ఒక కొత్త జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అయితే తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని అప్పటి నుంచి 33 జిల్లాల్లో మా సేవలు అందిస్తున్నాం. మరి సీనియర్ సిటిజన్స్కు అంటే తల్లిదండ్రులను నిరాదరిస్తున్న ఈ పిల్లలకు తమ శిక్షలు వేయించడానికి, తల్లిదండ్రుల వారి సమస్యలు పరిష్కరించడానికి ఏకైక ధ్యేయంగా ఎవరికి విరవకుండా మరి ఈ అసోసియేషన్ను మా నరసింహారావు గారు, రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు గారి సూచనలతో జగిత్యాల జిల్లాలో స్థాపించడం జరిగింది. మరి ఆ స్థాపించినప్పటి నుంచి మరి ఎన్నో కేసులు నిరాదరణ, తల్లిదండ్రులను నిరాదరిస్తున్న పిల్లల కేసులను పరిష్కరించడం జరిగింది. మరి ఎంతోమందికి కూడా మరి ప్రతి నెల ఇంత 10,000 కానీ 20,000 కానీ బచ్చం ఇప్పించడం, అట్లాగే అర్ధరాత్రి కూడా వెళ్ళిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి. మరి మా అసోసియేట్ సభ్యులు విజయ్ గారు కానీ, మా విశ్వనాథన్ గారు కానీ, కిషన్ గారు కానీ, ప్రకాష్ కానీ, మా కరుణ కానీ, రాధ కానీ, మరి వీళ్ళందరూ కూడా వారికి సేవలు అందిస్తున్నారు. మరి మన జిల్లాలో ఇటువంటి సేవలు అందించడం మన రాష్ట్ర నాయకత్వం కూడా గమనించి మన పెద్ద పదవులు కూడా, అంటే 33 జిల్లాల్లో కూడా ప్రముఖ పదవులు మన దేశయ్య గారికి, అట్లాగే మన హనుమంత్ రెడ్డి గారికి ఇవ్వడం నిజంగా చాలా గర్వకారణం. అట్లాగే మన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన ఒక మీటింగ్ మమ్మల్ని పిలిచారు. ఆ మీటింగ్లో కూడా మా కరుణ, అట్లాగే హనుమంత్ రెడ్డి, ప్రకాష్, విశ్వనాథం వీళ్ళందరూ కూడా మంచి ప్రశ్నలు కలెక్టర్ గారికి వేసి మా సీనియర్ సిటిజన్ కోసం చాలా ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి. అట్లాగే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తమ ఇది మెడికల్ ఇన్వాల్యుయేషన్ కానీ మన ఇతరత్ర కంపెన్సేట్ అపాయింట్మెంట్ కానీ, అంటే కాలేజీ నియామకానికి, అంటే తల్లి చనిపోతే కొడుకుకు ఉద్యోగం ఇచ్చుకుంటారు, అట్లా ఇచ్చి కూడా కుటుంబాన్ని పోషించాలని ఒక వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నేను మనం పోషించకపోతే వెంటనే కలెక్టర్ గారు సస్పెండ్ చేయవచ్చని వారు రాసిస్తారు.
కానీ ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించి మరి ఎంతో మంది కూడా ఈ తల్లిదండ్రులను నిరాదరిస్తున్నారు. అటువంటి కేసులు కూడా వస్తే వారిని వెంటనే సస్పెండ్ చేయాలి అని మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది. మీరు అటువంటి కేసులు మా దృష్టికి తీసుకురండి, వెంటనే యాక్షన్ తీసుకుంటామని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఎన్నో కేసులు కూడా మరి జగిత్యాల జిల్లాలో పరిష్కరించడం జరిగింది. వారు ఎవరైనా పిల్లలను మా కొడుకులు మమ్మల్ని నిరాదరిస్తున్నారు, మా ఆస్తులను గుంజుకున్నారు అనే విషయాలతో మా దగ్గరికి వస్తే వెంటనే మా అసోసియేట్ సభ్యులు హనుమంత్ రెడ్డి కానీ, విశ్వనాథ్ కానీ, మేము కానీ వారికి మేమే ఫిర్యాదు పత్రాలు రాసి ఇవ్వడం, అట్లాగే ఎస్పీ గారికి కూడా, అట్లాగే ఆర్టీఓ గారికి, కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయించడంతో చాలా స్పందన వస్తున్నది. ఎందుకంటే దారుణమైన విషయాలు జరుగుతున్నాయి. మొన్న ఇక్కడ మన రఘురామనగూడలో ఒక తల్లి దాంట్లోనే చితిమంటలో దారుణమైంది. కొడుకులు చూడకపోవడంతో మంచం కింద చితి పెట్టుకోవడం, అట్లాగే ఆ మధ్య దరువుల్లో కూడా ఇద్దరు భార్యాభర్తలు, వృద్ధులైన భార్యాభర్తలు ఆత్మహత్యలు చేసుకోవడం, అట్లాగే ఇటీవల సిద్దిపేటలో కూడా మరి మనిషికి 4 ఎకరాలు ఇచ్చినా కూడా ఆ కొడుకులు చూడకపోవడం, అట్లాగే మా దగ్గర ఉండాలని చెప్పడం, ఒకటి ఆదిలాబాద్, ఒకటి కరీంనగర్, ఒకటి వరంగల్, ఒకటి మరో చోట ఉండడం, అక్కడికి వారాల ఈ నెల అతను ఆ నెల ఆ కొడుకు దగ్గర ఈ నెల ఒక నెల, ఇంకో కొడుకు దగ్గర ఒక నెల ఉండాలని చెప్పడంతో ఆ వృద్ధుడు మనస్తాపానికి గురై మరి అతని పొలంలోకి వెళ్ళి ఆ కట్టెలను పేర్చుకొని వారు సజీవంగా కాలిపోయిండు. మరి అటువంటి హృదయ విధానమైన సంఘటనలు మరి ప్రభుత్వం స్పందించాలి. ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము కోరేది ఏమంటే మా వయోధికుల సమస్యల పరిష్కారం కోసం ఒక రాష్ట్ర స్థాయిలో ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈ బీసీ కమిషన్ లెక్క మరి ఇతరత్ర కమిషన్లు ఉన్నాయి. ఆ కమిషన్ల లెక్కనే వయోధికుల కోసం కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ కూడా మా రాష్ట్ర అధ్యక్షుడైన నరసింహారావు గారిని చైర్మన్గా పెట్టాలి. అట్లాగే మా జిల్లా నుంచి కృషి చేస్తున్న దేశాయి మాలో ఎవరైనా అంటే మంచి సేవలు అందిస్తున్న వారిని కూడా అందులో సభ్యులందరూ తీసుకోవాలని కూడా మేము మా అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఆర్టీసీ బస్సుల్లో మన గతంలో వాగ్దానం చేసిర్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ వాగ్దానం ప్రకారం కనీసం ఒక 50% బస్సులో మాకు టికెట్లో 50% రాయితీ కల్పించాలి. అట్లాగే మా అసోసియేషన్కు రాష్ట్ర స్థాయిలో మీటింగ్ స్థలం లేక, భవనం లేక రవీంద్ర భారతిలో చేద్దామంటే అక్కడ పెద్ద రాజకీయ పైరవీలు అవి దొరకడం లేదు. అట్లాగే ఎక్కడ తీసుకుందామన్న వేలలో లక్షల్లో ఖర్చు ఉంటుంది. అందుకొరకు మాకు రాష్ట్ర రాజధానిలో 1 ఎకరం స్థలమైనా ఇవ్వాలని, ఆ స్థలంలో ప్రభుత్వమే ఇల్లు మా భవనం సీనియర్ సిటిజన్ భవనం కట్టించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే జిల్లా కలెక్టర్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం ఏంటంటే మా జిల్లాలో కూడా మరి తగు స్థలము, తగు నిధులు ఇచ్చి మా సీనియర్ సిటిజన్ భవనం నిర్మించి మరి మాకు అందుబాటులో తీసుకురావాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఇక్కడ మా అసోసియేషన్ కూడా ఈ స్థలం ఇచ్చినందుకు కూడా కలెక్టర్ గారికి, అట్లాగే మా ఆర్టీఓ గారికి కూడా మరి వారికి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. మరి అంతేకాకుండా మా అసోసియేషన్ తీసుకుపోయే సమస్యలను కూడా మరి జిల్లా కలెక్టర్ గారు అప్పీళ్ల వ్యవస్థను ప్రస్తుతంగా పరిశీలిస్తున్నారు. అట్లాగే జగిత్యాల డివిజన్లో గౌరవ ఆర్టీఓ మసూదన్ గారు, అట్లాగే కోర్ట్ల డివిజన్లో జివాకర్ రెడ్డి గారు, అట్లాగే మెట్పల్లి డివిజన్లో నక్క శ్రీనివాస్ గారు కూడా మరి సత్వరంగా పరిష్కరించడం కాకుండా నక్క శ్రీనివాస్ గారు ఈ వచ్చిన వృద్ధులకు కూడా భోజనాలు పెట్టిస్తున్నారు. మరి వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మా అసోసియేషన్ సభ్యులు ఎవరైనా ఈ నిరాదరణకు గురైన వృద్ధులు కలిస్తే మరి వెంటనే సేవలు అందిస్తాం. అట్లాగే ఈ మధ్య కానీ గతంలో కానీ ఈ వృద్ధులను మాయమాటలతో మోసపరిచి, తల్లిదండ్రులను మోసపరిచి మరి వారి ఆస్తులను రిజిస్ట్రేషన్, బలవంతంగా రిజిస్ట్రేషన్, కొందరేమో మాయమాటలతో మోసపరిచి గిఫ్ట్ డీడ్ చేయించుకోవడం. ఆ గిఫ్ట్ డీడ్ చేయించుకున్నాక వెంటనే 4 రోజులకు మా ఇంట్లోకి వెళ్ళిపోతే మీరు ఈ ఇంట్లో ఎందుకు ఉండడం, ఒక చిన్న గుడిసెలు ఉన్నది అని అది వేధించడం కూడా జరుగుతుంది. అటువంటి ఎన్నో కేసులు కూడా మా దగ్గర సాల్వ్ అవుతున్నాయి. ఆ భూములు కూడా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు, గిఫ్ట్ డీడ్ చేసేటప్పుడు అట్లా స్పష్టమైన ఒక క్లాజు డాక్యుమెంట్ రైటర్తో రాయించాలి, అది రిజిస్టర్ చేయించాలి. అందులో మేము ఒకవేళ మా కొడుకు మమ్మల్ని చూసుకొని నిరాదరిస్తే వెంటనే మేము రిజిస్ట్రేషన్ చేసిన ఈ ఆస్తిని కూడా
మాకు తిరిగి మేము స్వాధీనం చేసుకుంటాం అనే ఒక క్లాసులు కూడా రాయాలి. అట్లా రాస్తేనే మరి కొడుకులకు గుణపాఠం చెప్పినట్టు అవుతుంది. చాలామంది కొడుకులు ఈ మధ్య తెలివిగా కొడుకులు కోడళ్ళు ఏం చేస్తున్నారంటే సేల్ డీడ్ చేస్తున్నారు. గిఫ్ట్ డీడ్ అయితే కలెక్టర్ గారు రద్దు చేసే అవకాశం ఉందని సేల్ డీడ్ వేసుకుంటారు. అంటే అది కూడా మరి సేల్ డీడ్ చేయొద్దు, ఓన్లీ గిఫ్ట్ డీడ్. ఆ గిఫ్ట్ డీడ్లో కూడా ఈ క్లాసు ఒకవేళ మమ్మల్ని నిరాదరిస్తే వెంటనే మేము వాపసు తీసుకుంటామనే ఒక క్లాసును కూడా మీరు రాయాలని మన వృద్ధ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి వృద్ధ తల్లిదండ్రులకు మేము ఎప్పుడు కూడా మా అసోసియేషన్ అండగా ఉంటుంది. మా సభ్యులందరూ కూడా ఇలా చేరిన సభ్యులు కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా మరి అండదండలు అందిస్తున్నారని మరొకసారి చెప్తూ మరి రాష్ట్ర కమిషన్ కూడా మరి వెంటనే ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని. అట్లాగే మరి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తల్లిదండ్రులను నిరాదరిస్తే వారి వేతనంలో నుంచి 10% గవర్నమెంట్ తరఫు నుంచే వారికి చెల్లిస్తామని ఒక మాట చెప్పారు. మరి వారికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మరి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో మరి ఆలోచించలేదు. మరి వారికి ప్రత్యేకంగా తెలంగాణ ఆల్ సీనియర్స్ అసోసియేషన్ తరఫున అట్లాగే మా రాష్ట్ర అధ్యక్షులు పి నరసింహారావు గారి తరఫున కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అట్లాగే మేము ప్రతి 2 నెలలకు ఒకసారి ఒక పిలుపు మ్యాగజైన్లో తీస్తున్నాం. ఆ మ్యాగజైన్లో మన కష్ట సుఖాలు అట్లాగే ఈ వయోవృద్ధుల సమస్యలు కూడా మన కులంగా ప్రచురిస్తాం. దానికి కూడా మీరు చందాదారులుగా చేరండి. అట్లాగే మా ఛానల్ కూడా ఒకటి ఉంది వయోవృద్ధుల అది టాస్కా ఛానల్ అని. ఆ ఛానల్లో కూడా మరి ఈ కార్యక్రమాలు కూడా ప్రసారం అవుతాయని చెప్తూ మరి మరొక్కసారి మా రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ దేశాయ్ గారికి అట్లాగే మాజీ రిటైర్డ్ తహసీల్దార్ హనుమంత్ రెడ్డి గారికి అభినందనలు చెప్తూ మరి వారికి సన్మాన కార్యక్రమం జరిపించాలని రాష్ట్ర సంఘానికి మిమ్మల్ని ప్రతిపాదించిన జిల్లా కార్యవర్గానికి మొట్టమొదటిసారిగా అధ్యక్షులు కార్యదర్శి గారికి నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాము. మా ఇద్దరిని మరి రాష్ట్ర సంఘానికి నన్ను ఉపాధ్యక్షులుగా మరి జిఆర్ దేశాయ్ గారిని మరి రాష్ట్ర కార్యదర్శిగా మమ్మల్ని ప్రతిపాదించారు. ఆ రకంగా మేము రాష్ట్ర సంఘంలో కూడా కార్యవర్గ సంఘంలో కూడా మరి ఏకగ్రీవంగా ఎన్నికైనాము. ఆ సందర్భంగా మాకు ఎన్నిక కావడానికి సహకరించిన అధ్యక్ష కార్యదర్శులకు జిల్లా కార్యవర్గానికి మా యొక్క నమస్కారాలు చెప్తున్నాను. ముఖ్యంగా మరి జిల్లాలో కూడా రాష్ట్రంలో పడిన వృద్ధుల సమస్యల పట్ల మరి స్పందిస్తూ ఎప్పటికప్పుడు వచ్చిన వృద్ధులకు మరి మేము కౌన్సిలింగ్ చేయడం, మ్యాక్సిమం కౌన్సిలింగ్ చేసి వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నాము. పరిష్కారం కాని వాటికి మరి వాళ్ళ యొక్క సమస్యల పట్ల స్పందించి వాళ్ళకు కావాల్సిన వాళ్ళ మెటీరియల్ అంటే వాళ్ళు విజ్ఞాపన విధి వాళ్ళకు ఆ విజ్ఞాపన పత్రం రాసి మరి ఆడియో సంబంధిత డివిజన్లో కూడా మరి మేము ఫైల్ చేపిస్తున్నాము సమస్యల పరిష్కారానికి. మళ్ళీ ప్రతి శనివారం ఇక్కడ కోర్టు కేసు అంటే ఆర్టీఓ గారి దగ్గర చైర్మన్ గారి దగ్గర ఈ కోర్టు కేసులు నడుస్తూ ఉన్నాయి. వాటిలో కూడా మేము హరి అశోక్ గారు, కార్యదర్శి గారు, ప్రకాష్ గారు, గొల్లం విజయ్ గారు, విఠల్ గారు మేము హాజరై మరి వారి వయోవృద్ధులకు తరఫున మేము వాదిస్తూ వాళ్లకు న్యాయం జరిగేటట్టు చూస్తున్నాము. అదే కాకుండా కౌన్సిలింగ్ ద్వారా మరి మిగతా జిల్లాలో కూడా అన్ని డివిజన్లలో కూడా మరి వయోవృద్ధులకు జరుగుతున్న అన్యాయాల పట్ల వారికి జరుగుతున్న ఈ కేసుల పట్ల వారికి అవగాహన కల్పించడానికి చాలా మటుకు మేము కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము. మరియు చాలామందిని ఈ సంఘంలో తీసుకురావడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. మరి స్టేట్ లెవెల్లో కూడా మాకు అవకాశం ఇచ్చిన జిల్లా కార్యవర్గానికి మరొకసారి నమస్కారం చెప్పుకుంటూ ఈ సందర్భంలో వారికి ఈ పౌర సన్మానం సందర్భంగా మరి జగిత్యాల జిల్లా అభివృద్ధికి సూచనలు తెలుపుతూ అట్లాగే మా సీనియర్ సిటిజన్లకు కూడా తగు సూచనలు సమస్యల పరిష్కారానికి కూడా వారి అభిప్రాయాలు తెలుపుతూ మాకు అందించాలని మరొకసారి వారిని కోరుతూ మరి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైనటువంటి సీనియర్ సిటిజన్స్ సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు అశోక్ కుమార్ గారు, అదేవిధంగా కార్యదర్శి కృష్ణాథం గారు, జిల్లా ప్రెసిడెంట్
టౌన్ ప్రెసిడెంట్ మహాలక్ష్మి గారు, జిల్లా ఉపాధ్యక్షులు ముల్ల విజయ్ గారు, అదేవిధంగా తుషార్ అశోక్రావు గారు, మరియు తదితర ఇంకా అంజలి గారు, చాలామంది సభ్యుల పేర్లు కర్ణ గారు, పీటర్ గారు, గణేష్ గారు, అదేవిధంగా ఆంజనేయులు గారు, అదేవిధంగా పద్మశ్రీ సత్యనారాయణ గారు, పద్మజ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ గారు, ఇంకా తదితర సభ్యులందరికీ నా యొక్క శుభాభినందనలు చేసుకుంటూ, మాకు అంటే జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా ఈ ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించేటువంటి విధంగా దోహదపడేటువంటి ఈ కార్యవర్గానికి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ మా పైన ఎంతో గురుతర బాధ్యతలు పెట్టిండ్రు. మేము కూడా మీతో పాటు పనిచేసుకుంటూ మన సమస్యలు పరిష్కారాలు చేస్తామని మీరు పరిస్థితులు తెలియజేసుకుంటూ, మరియు జనరల్గా అక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏదైతే ప్రతి జిల్లా పనితనాన్ని గురించి చెప్పినప్పుడు మొత్తం రాష్ట్రంలో కూడా నెంబర్ 1 స్థాయిలో ఉంది జగిత్యాల జిల్లాని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం, సమస్యలు అన్ని రకాలు ఉన్నాయి, కానీ పరిష్కారం ముందుట్లో జగిత్యాల జిల్లా నెంబర్ 1 స్థాయిలో ఉంది. పరిష్కారం పొంది దాని ప్రకారమే ఏ విధంగా పరిష్కారం పొందారో ఆ విధంగా మన అమలు చేస్తూ కూడా జగిత్యాల జిల్లా కార్యవర్గం మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో అక్కడ గౌరవమైన స్థానంలో నిలిచి ఉంది. ఆ విధంగా కృషి చేసినటువంటి మీ కార్యవర్గానికి సభ్యులందరికీ కూడా చేసుకుంటూ, అదేవిధంగా మాకు ఇద్దరికి కూడా అక్కడ ఉన్నతమైనటువంటి రాష్ట్ర స్థాయిలో పదవులు లభించడానికి మీరు చేసినటువంటి కృషికి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి విషయంలో కూడా మా యొక్క సహకారం మీకు అందిస్తామని మీ ఏర్పాటు మేము ఉంటామని తెలియజేసుకుంటూ, మాకు ఈ సన్మానం నిజంగా మా మీద బాధ్యత పెట్టినట్టే, మా మీద బరువు పెట్టినట్టే, తప్పనిసరిగా మీ ఇన్వైట్ మేము ఉంటామని మీకు సహకారాలు ఇస్తాను తెలియజేసుకుంటాం.